నమస్తే మొజో టీవీకి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అరణ్య భవన్లో గ్లోబల్ టైగర్స్ డే సమావేశంలో పాల్గొన్న అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. కర్ణాటకలో 14 టన్నుల కుక్క మాంసం పట్టివేత. జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన 18 బోగీలు, 7 గాయాలు, ఆసుపత్రికి తరలింపు. పులుల సంతతి మరింత పెరిగేందుకు వీలుగా నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులులను వేటాడే వారిపైన, వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణలో చెంచుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. కొన్నాళ్ల కిందట నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరిగినప్పుడు ఆ ప్రాంతానికి అది ఎంతటి ముప్పు కలిగిస్తుందనే దానిపై చెంచుల ప్రతినిధులు శివ, చిగుళ్ల మల్లికార్జున చెప్పిన మాటలు తనను బాగా కదిలించాయని పేర్కొన్నారు. ఏంటి మాట్లాడుతూ ఈ మాట చెప్పగానే వెంటనే వి కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్. నాకు అందులో తర్వాత దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. నాకు బాగా నచ్చింది. వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్స్ అప్ సియాటిల్, చీఫ్ సియాటిల్ యుఎస్లో, 18th century. సేస్ మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది, మీ భూములు మాకు కావాలి అంటే ఆయన ఏమంటాడంటే, ఇది మా సొంతం కాదు, ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాం మేమంటే. ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు, ఇక్కడ ఉండే బైసన్ మా బ్రదర్స్, ఇట్లాగా హీ కనెక్ట్స్ ఎంటైర్ హిస్ ఎన్వైరన్మెంట్ ఇన్ టు వెరీ బ్రదర్హుడ్. తిరిగి ఈ ఏంటి మన ఈ యురేనియం మైనింగ్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కుర్రవాడు మాట్లాడింది, జస్ట్ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. నల్లమల్లో ఉన్న చెట్లు, అక్కడున్న జంతువులు, వాగులు అన్నీ మా దేవతలుగా కొలుస్తున్నాం. పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు, లింగమయ్య అంటే ఎలుగుబండి, అడవిలో పందిని బూరెల మస్సి, గారెల మస్సి, బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకుంటాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా గౌరమ్మ. అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం. అలాంటి దేవతలు నమ్ముతాం. మీరు మల్లికార్జునుడిని కొలుస్తారు కదా, ఇప్పుడు మీరు వినగా. అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది, దాన్ని మల్లమ్మ అంటాం. మల్లయ్య, మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టి. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చేతులెత్తేశారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. మేము ఎన్నికల ముందే చెప్పాం, బాబు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదనే. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట చెప్పడం బాబుకి అలవాటే. జనాలు సూపర్ 6 పథకాలు అమలు చేయమని అడుగుతుంటే, కాదు మేము రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటోందన్నారు. తన సుదీర్ఘమైన అనుభవంతో సంపద సృష్టిస్తారని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలపై నాలుక మడతేస్తున్నారని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు. నిజంగా మాకు ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంతా అమలు పరిస్తే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 50 రోజుల పాటు ఎదురు చూసాం. ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంతో చేశారో మనం చూసాం. మద్యం పాలసీని ఏ విధంగా చేస్తున్నారో చూసాం. తల్లికి వందనం దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం.
ఆ రోజు తల్లికి వందనం, అమ్మఒడికి కాపీ రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలకు అందరికీ తెలిసిన సత్యమే. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని ప్రతి అమ్మకు 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అమలు పరిస్తే, దానికి బదులుగా పోటీగా నేను తల్లికి వందనం ఇస్తాను, ఆయన ఒక తల్లికి ఇచ్చాడు, నేను అలా కాదు, ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి, చదువుకునే ప్రతి పిల్లవాడికి నేను 15,000 రూపాయలు ఇస్తాను అని ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు. దాన్ని అమ్మలు అక్కలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు పెరిగినాయి. అదే కాదు, చాలా హామీలు ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీల గురించి మనం మాట్లాడదాము, ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడదాము. అనేకమైన హామీలు ఏవేవైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో ఇచ్చారో వాటి గురించి మాట్లాడదాం. ముందు తల్లికి వందనం మీద ఏ విధంగా వారు దాటవేత ధోరణి అమలు పరుస్తున్నారు చూద్దాం. ఇకపోతే నిన్న ఢిల్లీలో ఒక ప్రకటన చేశారు వారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయాణం మొత్తాన్ని మనం గమనిస్తే, ఎన్నికల హామీలప్పుడు ఒకలాగా, ఎన్నికలకు ముందు ఓట్లు అడిగేటప్పుడు, ప్రజల యొక్క ఓటుని అడిగేటప్పుడు ఒకలాగా, ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మరోలాగా ప్రవర్తిస్తాడు అని చెప్పడానికి ఉదాహరణకు నేను కొన్ని సంఘటనలు చెప్తాను. వారు ఈ 50 రోజుల కాలంలోనే 2 రకాలుగా ఎలా మాట్లాడాడో ఉదాహరణగా మీకు చెబుతాను. ఇది ఆన్ రికార్డే. నేనే సొంత కవిత్వాలు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పదు, చెప్పకూడదు కూడా. ప్రజలకు మేము జవాబుదారీతనంగా 40% ఓట్లను సాధించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లను గెయిన్ చేసిన మాకు బాధ్యత ఉంది. మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రవర్తించాలి. మీరు చేస్తున్న ప్రతి తప్పుని ఎత్తి చూపించటమే ప్రతిపక్షంగా మా బాధ్యత. ఆ బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం మేము ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాం, మీ వెనక పడుతూనే ఉంటాం. మహారాష్ట్ర అడవుల్లో అమెరికన్ ను బంధించిన భర్త, దాదాపు 40 రోజులుగా తిండి లేక బక్కచిక్కిన మహిళ. ముంబైకి 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధుదుర్గ్ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో అమెరికన్ మహిళ లలితాకాయ్ని చెట్టుకు కట్టేసి ఉండగా గుర్తించిన గొర్రెల కాపరి ఆమె నుంచి తమిళనాడు చిరునామాతో ఉన్న ఆధార్ కార్డ్, అమెరికన్ పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకుని బాధితురాలని ఆసుపత్రికి తరలించిన పోలీసులు. తన భర్తే బంధించాడని, 40 రోజులుగా తిండి కూడా లేదని పేపర్పై రాసి ఆసుపత్రి సిబ్బందికి చూపించిన లలితాకాయ్. 40 days without food for 40 days. condition bed. Husband tied to tree. Try tied to Tree. And he tied me tree in the forest. in the forest. You will Die husband. in this. ऐसा husband Right name of husband. Right husband name. address. I am a Crime crime victim. victim. Right name of husband. Husband mobile Husband number. name, mobile number. Full address. Which country? Lalita, write your address. Full. Wait. Female है? Yes. नवरा कुठला? Name and husband's name. Injection दिलेलं आहे lock होण्यासाठी. కర్ణాటకలో 14 టన్నుల కుక్క మాంసం పట్టివేత. రాజస్థాన్ నుండి బెంగళూరు తరలిస్తున్న 14,000 కిలోల కుక్క మాంసాన్ని బెంగళూరు రైల్వే స్టేషన్ మెజెస్టిక్ సమీపంలో పట్టివేత. బెంగళూరు మాంసం దందా అంతా వీడి చేతుల్లోనే. ನಾಯಿ ಮಾಂಸ, ಈ ನಾಯಿ ಮಾಂಸನ ಮಟನ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಪ್ರತಿ ಹೋಟೆಲ್ಗೂ ಸಪ್ಲೈ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಹತ್ರ ಇದೆ, ಇಲ್ಲಿಗಲ್ ಆಗಿ ತರಿಸ್ತಿರುವಂತದ್ದು. ಕಾಣ್ತಿರ್ಬೋದು ನಿಮ್ಗೆ.
ಸ್ನೇಹಿತರೆ ನಮಸ್ತೆ. ಇಲ್ಲಿ ಇಲ್ಲೀಗಲ್ ಆಗಿ ಅಬ್ದುಲ್ ರಜಾಕ್ ಇಲ್ಲಿಗಾರ ನೋಡಿ, ಅಬ್ದುಲ್ ರಜಾಕ್ರು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ದುರ್ಬಳಕೆ ಮಾಡಿಕೊಂಡು ರಾಜಸ್ಥಾನದಿಂದ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಇಲ್ಲಿಗಲ್ ಆಗಿ ಮಾಂಸವನ್ನು ತರಿಸ್ತಿದ್ದಾರೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮಾಂಸ ಇಲ್ವಾ? ಇಷ್ಟು ಮಾಂಸ ನೋಡ್ಬೋದು. ನಿಮಗೆ ಅಲ್ಲೊಂದು ಮಾಂಸ ಇದೆ, ನಿಮಗೆ ತೋರಿಸ್ತೀನಿ. ಅದೆಷ್ಟು ಗಲೀಜು. ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ನೋಡಿದಿರಲ್ವಾ? విశాఖ వెంకజీపాలెం మెడికల్ ఆసుపత్రిలో మంటలు. గ్రౌండ్ ఫ్లోర్ బ్యాటరీ రూమ్ లో జరిగిన ఘటన. మంటల ధాటికి దట్టమైన పొగ కమ్ముకుంది. 2 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. భయంతో పరుగులు తీసిన రోగులు, వారి బంధువులు, సిబ్బంది. ప్రాణాపాయం కాలేదని తెలిపిన ఆసుపత్రి యాజమాన్యం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జార్ఖండ్లో రైలు ప్రమాదం. చక్రధర్పూర్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు మరో ట్రాక్ పైకి ఒరిగిన గూడ్స్ రైలు బోగీలో. అదే లైన్లో వచ్చి బోగీలను ఢీకొన్న హౌరా ముంబై రైలు ప్రమాదంలో పట్టాలు తప్పిన 18 బోగీలో 7గురికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. హెల్ప్ లైన్ నెంబర్లో ఏర్పాటు. खरसवा के बीच दुर्घटनाग्रस्त हुई है, जिसका सीधा प्रसारण आप देख रहे हैं ब्रेकिंग न्यूज चक्रधरपुर में। और घटना स्थल में रेल और स्थानीय प्रशासन की ओर से पूरा कार्य चल रहा है, जिसका सीधा प्रसारण आप देख रहे हैं। बहुत बड़ा हादसा है और हावड़ा जब चलाना था। जो अब तक अपडेट मिला है, जो लाइव से जुड़े हैं, जानकारी के लिए बता दें कि मुंबई से हावड़ा की ओर जाने वाली मेल ट्रेन जो है राजखरसवा और కుప్పం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెవిచూడడంతో కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ పదవి నుండి భరత్ను తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత నుండి కుప్పం నియోజకవర్గంలోని వైసీపీ కేడర్కు ఎమ్మెల్సీ భరత్ అందుబాటులో లేకపోవడంతో వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం కుప్పం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే కుప్పం ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. తిరుపతి నగరంలోని చిన్న పెద్ద మురుగు కాలువల్లో చెత్తను తొలగించాలని హెల్త్ ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఆదేశించారు. మంగళవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. సోమవారం రాత్రి కురిసిన వర్షంతో అక్కడికక్కడ కాలువల్లో ఉన్న చెత్తను చూసి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే జీవీపీ పాయింట్లు లేకుండా శుభ్రం చేయాలని హెల్త్ ఆఫీసర్కు సూచించారు. ముందుగా నగరంలోని లీలామహల్ శ్మశానం కూడలి వద్ద గల మస్తర్ వద్ద ఉద్యోగుల ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు. వినాయక సాగర్ వద్ద గల చెత్త తరలింపు కేంద్రాన్ని పరిశీలించి నిర్వహణ విధానాన్ని తెలుసుకున్నారు. అక్కడ నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నాయని నగరంలో పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు. నగరంలో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలవకుండా చూడాలని అన్నారు. చిన్న పెద్ద మురుగు కాలువల్లో నిరంతరం చెత్త లేకుండా తొలగించాలని అన్నారు. హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయం చేసుకుని నగరం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వి మాడుగుల మండలంలో తాటుపర్తి పంచాయతీ చివారు గిరిజనుల జలదిగ్బంధంలో చిక్కుకున్నారని సిపిఎం వి మాడుగుల మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు కార్లీ భవానీ పేర్కొన్నారు. సోమవారం తాటుపర్తి తారు రోడ్డు నుండి కాలినడకన గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గిరిజనులతో కలిసి గెడ్డలో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత 2 వారాల నుండి కురుస్తున్న వర్షాలకు అజయపురం గెడ్డ ఉధృతంగా రావడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జల దిగ్బంధంలో చిక్కుకొని నిత్యావసర వస్తువులు, విద్య, వైద్యం, ముసలివారు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎన్నో ఏళ్ల నుండి గిరిజనులు పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. గిరిజనుల పట్ల పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. దీంతో గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని అన్నారు. ఎన్నికల సమయంలో కనిపిస్తున్న గిరిజనులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు కనిపించడం లేదన్నారు. అడవిలో జంతువులపై ఉన్న ప్రేమ కూడా గిరిజనులపై లేదన్నారు. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, జల దిగ్బంధంలో చిక్కుకుంటున్న గిరిజనులను ఆదుకోవాలని నరసింహమూర్తి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వంతాల కేశవరావు, మాచిరాజు, పోతిరాజు, రాజులమ్మ, గ్రామ పెద్దలతో సహా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా భీమాడుగుల మండలం తాటిపార్తి పంచాయతీలో అజయపురం గ్రామానికి ఈరోజు చేరుకోవడం జరిగింది సిపిఎం పార్టీ. ఈరోజు ఈ గ్రామంలో చూస్తే రోడ్డు సౌకర్యం అనేది లేదు. ఇక్కడ ఈ గడ్డ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అవతల నుంచి యువతలకి తాటిపార్తి పంచాయతీకి రావడానికి కానీ, సచివాలయానికి వెళ్ళాలన్నా, స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, అంగన్వాడీ సెంటర్కి పిల్లలు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ గడ్డ మరింత ఉధృతంగా వస్తూ ఉంది. వర్షాలు పడితే ఈ వర్షాలు పడినప్పుడు రాకపోకలు, కనీసం నిత్యావసర సరుకులు మాడుగులెళ్ళి తెచ్చుకోవడానికి కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అజయపురం గ్రామానికి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు వచ్చి మీకు రోడ్లు వేస్తాము, బ్రిడ్జిలు వేస్తాము అని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత గ్రామస్తులు అడిగితే వేస్తామనేసి ఎంతవరకు చెప్పుకొచ్చారు తప్ప వెయ్యలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం అయినా సరే వీళ్ళకి రోడ్డు సదుపాయం కల్పించి ఇక్కడ బ్రిడ్జి అనేది వెంటనే నిర్మాణం చేసి ఈ యొక్క అజయపురం గ్రామానికి ఆదుకోవాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాము. విజ్ఞానగిరి క్షేత్ర శ్రీ సుబ్రహ్మణ్యం స్వామిని దర్శనం చేసుకున్న కోల ఆనంద్. విజ్ఞానగిరి స్వామివారి ఆశీస్సులు ప్రజలకు ప్రసాదించాలని మొక్కుకున్న కోల ఆనంద్. ఆడికృతిక సందర్భంగా భక్తులకు అల్పాహారం పంపిణీలో కోల ఆనంద్. ఆడికృతిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ పట్టణంలో గల విజ్ఞానగిరి క్షేత్రం నందు వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి బీజేపీ నేతలతో కలిసి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరి స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన కుమారస్వామి తిప్పపైన వెలిసిన విజ్ఞానగిరి సుబ్రహ్మణ్యం స్వామి వారికి ఆషాఢ మాసంలో వచ్చే కృతికా నక్షత్రం రోజున పురస్కరించుకుని అడికృతిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా విజ్ఞానగిరిపై జరుగుతాయని తెలిపారు.
చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా మొక్కులు తీర్చుకునేందుకు వేలాది మంది రావడం జరుగుతుందని తెలిపారు. వారికి మెరుగైన సేవలు అందిస్తున్న దేవస్థానం సిబ్బందిని అభినందనీయం. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు స్వామివారి ఆశీస్సులను మెండుగా ప్రసాదించాలని మొక్కుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సెక్రటరీ, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్, జిల్లా సెక్రటరీ, అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులు దర్శనానికి వెళ్ళేటప్పుడు మీ విలువైన ఆభరణాలు, పర్సులు, మనీ పర్సులు, హ్యాండ్ బ్యాగ్లు జాగ్రత్తగా ఉంచుకోవడం. దొంగలు, జేబు దొంగలు ఉంటారు, జాగ్రత్త. భక్తులు మీ విలువైన కానుకలు, మొక్కుబడులు, ముడుగులు ఇంటిలో మాత్రమే వేయలను. అట్లా వేసిన కానుకలు మాత్రమే కార్తికేయ కుమారస్వామి గారి యొక్క ఆడి కృతిక మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ ఆడి మాసంలో వచ్చేటువంటి కృతిక కుమారస్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామి చాలా పవిత్రమైనటువంటి కృతిక ఇది. అందువల్ల సంవత్సరంలో ఒకరోజు ఆడి కృతికి ప్రజలందరూ కూడా మొక్కులతో కావిడి సమర్పించుకొని శ్రీకాళహస్తి పట్టణంలో కుమారస్వామి తిప్ప మీద వెలుసున్నటువంటి కుమారస్వామి గారి యొక్క దర్శన భాగ్యం చాలా సంతోషం. అదే రకంగా వేలాది మంది భక్తులు ఈరోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం నుంచే భరణి నుంచే పోటెత్తడం చాలా సంతోషం. ఈసారి టెంపుల్ కూడా రెనోవేషన్ జరుగుతూ ఉంది. ఆలయం కూడా మరి కుమారస్వామి తిప్ప కూడా మరి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ బద్దలు చేస్తూ అంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి అదే రకంగా కింద వినాయక స్వామి గారి యొక్క ఆలయాన్ని కూడా ఇంకా నిర్మిస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఈవో గారు, మూర్తి గారు కూడా కనిపించారు. వారికి కూడా తెలియజేయడం జరిగింది. వినాయక స్వామి కుంభాభిషేకం పెట్టుకొని అంటే ఆలయం ఇంకా నిర్మాణం జరగలేదు. ఏదైనా కానీ మన శ్రీకాళహస్తి పట్టణం అన్ని దేవతలకి, దేవతామూర్తులకి నిలయం. ఎందుకంటే అదేవిధంగా దుర్గమ్మ కావచ్చు, మరి కుమారస్వామి వారు కావచ్చు, ధర్మరాజ స్వామి కావచ్చు, ఇంకా ఉన్నటువంటి 7 గంగమ్మ జాతర కావచ్చు, అదేవిధంగా పవిత్ర శ్రీకాళహస్తి తల్లి జ్ఞానపురమ్మ సమేత వారి యొక్క బ్రహ్మోత్సవాలు కావచ్చు, అదేవిధంగా భక్త కన్నప్ప స్వామి వారు కావచ్చు, అన్నీ ఏది ఒక్కటి జరిగినా కూడా వరదరాజ స్వామి బ్రహ్మోత్సవాలు, మరి అదేవిధంగా అన్ని రకాలుగా అందరూ కూడా అన్ని దేవతలు కూడా కాళహస్తిలో కొలువై ఉన్నారు. కాబట్టి ఈరోజు కుమారస్వామి ఆడిపుట్టిన మహోత్సవం జరుగుతూ ఉంది. అదేవిధంగా కింద కూడా మరి మా యొక్క యువత భారతీయ జనతా పార్టీ యువమోర్చా వారి అధ్యక్షుడు హరీష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులకు అందరూ కూడా మరి అల్పాహార విందును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. కింద అల్పాహారం కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా వందలాది మంది కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తారు. కూటమి మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత కల్పించారు. వాటిని వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కూటమి అధికారంలోకి రావడానికి బ్రాహ్మణులు ముఖ్య భూమిక పోషించారన్నారు. రాబోయే నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో బ్రాహ్మణులు వెనుకబడిపోయారని తెలిపారు. దేవాలయ పాలక మండలంలో బ్రాహ్మణులకు పదవులు కేటాయించాలని కోరారు. రాజధాని అమరావతిలో 2 ఎకరాల స్థలాన్ని అగ్రహారానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అట్రాసిటీ లాంటి చట్టాలు తేవాలని సీఎంని కోరారు. బ్రాహ్మణ సంక్షేమే జయంగా బ్రాహ్మణ యొక్క స్థితిగతులను మెరుగుపరచాలని ఏకైక జయంతో పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఈరోజు విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని తద్వారా రాబోయే కాలంలో బ్రాహ్మణ సమాజానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమి అడగాలి, అదేవిధంగా ప్రభుత్వ పదవుల్లో ఏమి మనం కోరుకోవాలి, గత ఎన్నికల్లో మనం చేసిన ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ నామినేట్ పదవులు ఏ విధంగా ఇప్పించాలనే అంశం మీద ఒక తీర్మానం, అదేవిధంగా
రాష్ట్రంలో బ్రాహ్మణ్యం ఎప్పటి నుంచో పడుతున్న కష్టాలు, గత 5 సంవత్సరాలు బట్టి పడుతున్న కష్టాన్ని ఒక్కసారి మళ్ళీ రూపుమాపి బ్రాహ్మణ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని పూర్తిగా మళ్ళీ పునర్జీవనం చేసుకుని ఏ ఆశతో అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారో ఆ ఆశని పూర్తిగా మళ్ళీ జీవనం చేయవలసిందిగా కూడా కోరాను తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో అనేకమైనటువంటి దాడులు ఈ 5 సంవత్సరాల్లో బ్రాహ్మణుల మీద, ప్రత్యేకంగా అర్చకుల మీద అనేక చోట్ల దాడులు జరిగాయి. ఈ దాడులన్నింటినీ కూడా యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా ముక్తఖండంతో ఖండించింది. ఏ బ్రాహ్మణుడు సుఖంగా ఉంటాడో, ఎక్కడైతే వేదం బాగుంటుందో, ఎక్కడైతే బ్రాహ్మణ ఆశీస్సులు ఉంటాయో ఖచ్చితంగా ఆశీస్సులు ఆ ప్రభుత్వానికి ఉంటాయని మరోసారి నిరూపితం జరిగింది. అందుకని రాబోయే కాలంలో అటువంటి ఒకవేళ నిజంగా కనుక ఏ పాలకవర్గం పక్షం నుంచో ఎక్కడి నుంచి ఈ దాడులు జరిగితే వాటి మీద గవర్నమెంట్ అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకురావాలి. అట్రాసిటీ యాక్ట్ లేకపోతే కేవలం ఒక భగవంతుడికి సేవ చేసేటువంటి బ్రాహ్మణుడికి కూడా ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోతుందని ఈ విధంగా ఈరోజు రాష్ట్ర కార్యవర్గం ఓ తీర్మానం చేసింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యానికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా మాకు అపరకర్మలు చేసుకోవడానికి ఒక భవనాలు కట్టడానికి, అదేవిధంగా బ్రాహ్మణ భవనాలు ఏ జిల్లాలో ఆ జిల్లా మా ఒక కార్యక్రమాలు చేసుకోవడానికి గతంలోనే మేము కోరి ఉన్నాం. అదేవిధంగా కిందసారి 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రపోజల్ ఇచ్చాం. అమరావతిలో అగ్రహారం అనే పేరు కనుక తీసి మాకు కనుక ఒక 2 ఎకరాల స్థలం ఇస్తే కనుక ఆ రోజుల్లో అగ్రహారంలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరిగి అవన్నీ కూడా ప్రస్ఫుటించే విధంగా కూడా అడిగాము. ఆ ప్రపోజల్ ఎప్పటికి కూడా అక్కడ ఉంది. ఆ ప్రపోజల్ మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని పునర్నిర్మించగా కోరుతున్నాం. ఇటువంటి తీర్మానం అన్నిటితోటి ఈరోజు రాష్ట్ర కార్యవర్గం జరిగింది. అదేవిధంగా రేపు సర్వసభ సమావేశంలో మరిన్ని తీర్మానాలు చేసి వీటన్నిటిని ప్రభుత్వాన్ని పంపించి మా విధంగా మాకు బ్రాహ్మణ సంక్షేమం, బ్రాహ్మణుడు బాగుండాలి, బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా బాగుండాలనే కోరికతోటి చేసేటువంటి ఆర్గనైజేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.